దగ్గర దగ్గర వారం రోజులు అయితే బండి ఇంటి దగ్గర ఆపేసినాము. ఇంతకు ముందు ట్రిప్ అయితే చెట్లు లోడ్ వేసుకొచ్చినాం కాబట్టి లైట్గా మట్టి అయితే ఉంది. దానికోసం అయితే ఇంటి దగ్గర మోటార్ ఆన్ చేసేసి బండి అయితే వాటర్ వాష్ చేసుకుంటున్నా. ఓన్లీ తొట్టె మాత్రము వాటర్ వాష్ చేసుకొని ఇంకైతే బయలుదేరేస్తాను. అయితే బయలుదేరేసినాను లోడింగ్ కోసం. అయితే ఇప్పుడు అన్సీజన్ కాబట్టి బెంగళూరుకి అయితే వెళ్తున్నాం పార్సల్ లోడ్కి. కోలార్కి అయితే వచ్చేసినాను. ఇక్కడైతే టైర్లకి గాలి చెక్ చేయించుకొని గ్రీస్ అయితే కొట్టించేసుకొని బెంగళూరు ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. చూడండి, ఇదైతే మనం రెగ్యులర్గా వచ్చేది భారత్ టైర్ వర్క్స్. ఇది మంది కోలార్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుంది. రెగ్యులర్గా మనం ఇక్కడే చేయిస్తాము. చూడండి, ఇక్కడైతే మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది మాలూరు వెళ్ళే రోడ్లో. ఇక్కడ బేకరీ ఒకటి ఉంటుంది, దాని పక్కనే భారత్ టైర్ వర్క్స్ అనేసి ఉంటుంది. మనం రెగ్యులర్గా ఇక్కడికే వస్తాము. చూడండి, హౌస్కోట్ టోల్గేట్కి అయితే వచ్చేసినాము. హౌస్కోట్ టోల్గేట్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పుడైతే ఈవినింగ్ టైం కదా, కార్లు అయితే ఎక్కువ రద్దీగా ఉంటాయి. ఫుల్ జామ్. టోల్గేట్ అక్కడెక్కడో ఉంది. ట్రాఫిక్ అయితే ముందు నుంచినే ఆఫీస్ దగ్గర అయితే వచ్చేసినాం. బండ్లు అయితే ఫుల్గా ఉన్నాయి, లారీలు. చూడండి, సిఎంఎస్ చంద్రన్ కూడా పక్కనే ఉన్నాడు. చూడండి, మన కిట్టు అన్న అయితే కలిసినాడు. ఇక్కడ వచ్చేసినాడు అన్లోడ్ చేసుకొని. ఫస్ట్ టోల్గేట్లో అయితే ఇప్పుడు కనిపిస్తున్నాడు. 15 రోజులు అయిపోయింది మన కర్ణాటక ఫుడ్ తిని ఇప్పుడు గుజరాత్ బాంబే అంతా వడాపావు వడ మధ్యలో పావు పెట్టిస్తారా? వడ ఇది బండి ఉంటుంది కదా, బండిని దాన్ని చీల్చి దాంట్లో వడ పెట్టిస్తారు. దాన్ని వడాపావు అంతే. ఇంకా వడ సిఎంఎస్ చంద్రన్న ఏమన్నా కొత్త బండి. మొన్న 11:10కి అయితే డీజిల్ పట్టించడానికి అయితే వచ్చాము. నాన్న అయితే యశ్వంత్పూర్ దగ్గర, బెంగళూరు యశ్వంత్పూర్లో అయితే లోడ్ చేయించడానికి అయితే వెళ్తున్నాడు. బెంగళూరు లోకల్ వాళ్ళ దగ్గర అడ్రస్ చెప్తావు మాకే. 3000 లోకల్లో తిరిగేదానికి 3000 అయితే పట్టిస్తున్నాడు. లోడ్ అయిపోయిన తర్వాత అయితే అడ్వాన్స్ డబ్బులు అయితే వస్తాయి. మళ్ళీ కాల్చింటే ఫుల్ ట్యాంక్ చేసుకోవచ్చు. అక్కడైతే ఒక 3000 డీజిల్ అయితే పట్టుకునేసి మళ్ళీ మనము పీనా సైడ్ అయితే బయలుదేరేసి అయితే వచ్చేసాము. టిన్ ఫ్యాక్టరీ దాటిన వెంటనే మనకి హెబ్బాల రూట్ వస్తుంది. హెబ్బాల రూట్లో వచ్చేసి మెట్రో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. పిల్లర్లు చూస్తున్నారు కదా ఎంత హైట్ అయితే వేశారో. సో చాలా ట్రాఫిక్ అంటే చాలా ట్రాఫిక్ ఉన్నదన్నమాట. రోడ్ అయితే చాలా చిన్నగా అయిపోయింది అందువల్ల. ఇంకోటి ఏమంటే అందరూ ఇంకా జాబులు చేసి ఇంట్లో పోయే వాళ్ళు అయితే అర్జెంటుగా ఇంటికి పోవాలనేసి ఎట్లా పడితే అట్లా దూరుతారనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత ట్రాఫిక్ ఉన్నదో. సో నాన్నైతే కంటిన్యూగా డ్రైవ్ చేస్తా అన్నాడు. బెంగళూరు సిటీలో ఎట్లుంటుంది నా ట్రాఫిక్ అంటే అలవాటండి వాళ్ళకైతే పర్లేదు, కానీ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా భయపడిపోతారు కదా, మళ్ళీ సిటీ లోపలికే రారు అసలుకి. సో చాలా ఓపిక ఉండాలన్నమాట. ఇంకోటి మన డ్రైవింగ్ ఎట్లా ఉండాలంటే ఒక్కొక్క టైంలో వచ్చేసి ర్యాష్గా కూడా ఉండాలా డ్రైవింగ్ అయితే. సో జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా నిదానంగా అంటే వీళ్ళు దూరుతూనే ఉంటారు, మనం అట్లా ఎన్నికి పడిపోతూనే ఉంటాము. చాలా లేట్ అయిపోతుంది అనమాట. గ్యాప్ దొరికితే అసలు ఎత్తుకొని వెళ్ళిపోతానే ఉండాలన్నమాట. అంతే. అన్న అయితే థర్డ్ గేర్కి అయినాడు. థర్డ్ గేర్లోంచి అట్లే మూవ్ చేస్తానే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎంటీ బండి కాబట్టి. లోడ్ బండి అయితే సెకండ్ గేర్లో అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా అయితే పెద్ద బండి పట్టేదే పెద్ద కష్టం. అంటే ఈ కార్లో వాళ్ళు అయితే ఆ పక్కకి ఈ పక్కకి ఆ లైన్కి ఈ లైన్కి చేంజ్ చేస్తూనే ఉంటారు అనమాట. ఇదంతా మాన్యత టెక్ పార్క్. మొత్తం గ్లాస్ బిల్డింగ్. మొత్తం వాళ్ళ లోపల ఏమేమి జరిగేటంతా చూడొచ్చు అనమాట మనం. ఇటు పక్క అంతా ఇదంతా మాన్యత టెక్ పార్క్. మా కార్ని సర్వీస్కి ఇచ్చేది ఇక్కడే అనమాట. ట్రాఫిక్ చూడండి ఒకసారి ఎంత ఉందో. ఓ మై గాడ్, ఏం ఎగురొస్తుంది అబ్బా బండిది. అయ్యే స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి సరిపోతుంది మొబైల్కి. దుమ్ము లేపుతాను అట్లే ట్రాఫిక్. నైట్లో అయితే వచ్చేసి బండి పెట్టేసుకున్నాను. పొద్దున్నే వచ్చేసి లోడింగ్ అయితే చేస్తున్నారు 8 గంటలకి. నెక్స్ట్ పాయింట్ అయితే ఇంకో పాయింట్లో అయితే లోడ్ చేసుకోవాలా.
మనమైతే రెండో పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే సెకండ్ పాయింట్ ఉంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో వెళ్ళిపోవచ్చు, దగ్గరలో ఉన్నాము. చూడండి మనమైతే మన నైట్లో వచ్చినాము. నిన్నైతే వేరే ప్లేస్లో అయితే కొనేసినారు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంకా మెటీరియల్ రెడీ చేసుకుంటున్నారు. ఈరోజు మార్నింగ్ అయితే లోడ్ చేస్తామన్నారు. ఈవినింగ్ అయితే 3 అవుతుంది టైము. ఇంకా 6కి అయితే లోడ్ చేస్తామనేసి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇంకా చూడండి ఇవన్నీ మన బండి అయితే అటు సైడ్ ఉంది. చూడండి ఇక్కడైతే పార్కింగ్ చేసినాం బండి. రోడ్డు పైన పెట్టుకున్నాం. ఇక్కడ ఎక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. చాలా డేంజరస్ ఇలా పెట్టుకోవడం అనేది, కానీ లోపలే కాబట్టి ఇబ్బంది లేదు. చూడండి ఇది 3వ రాత్రి మనకి. ఇప్పుడైతే అన్నలు అయితే ఫిట్టింగ్లు అయితే చేస్తున్నారు. ఇంకా చాలా చేయాలంట, అదైతే మనకు లోడ్ వేస్తారు. కిట్టు అయితే లోడ్ చేసుకొని మన దగ్గరికి అయితే వచ్చేసినాడు. ఇక్కడ మనకైతే పట్ట కిట్టు బండిలో ఒకటే ఉంది, అది సరిపోదనేసి ఇంకో పట్ట కావాలనేసి మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు చూడండి కామెడీ ఎలా ఉంటుందో. సరే చూద్దాం. అట్లా కాదండి చెప్తా. అట్లా కాదు, పెట్టుకో. పట్ట అయితే కట్టేసినాము. మన కిట్టు అయితే బయలుదేరేసినాడు. సింపుల్గా కట్టేసాం. మనమైతే ఇంకెళ్ళి పడుకున్నాము. ఈ కుక్కలు అయితే పడుకోమని చెప్పాలి అప్పటి నుంచి. ఇక్కడే మనకు దగ్గరలో అయితే ఒక మంచి రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇక్కడైతే వచ్చేసి గోపి 65 అయితే ఆర్డర్ చేశాను. వాళ్ళు అయితే ఇచ్చేసినారు. ఇంకా తినేసి పడుకోవడమే. ఈ రోజుకు లోడ్ అయ్యే మూమెంట్ లేదు. బండ్లో అయితే ఏదైనా ఫ్రూట్స్ కొనుక్కొని పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఎప్పుడు లోడ్ అవుతుందో మనం అయితే ఓపిక ఉండదు. పడుకొని దొరకడమే ఇంకా మన పని. కాబట్టి ఏదో ఒకటి ఉంటే తింటూ ఉంటామనేసి ఫ్రూట్స్ అయితే కొనుక్కున్నాను. చూడండి ట్రైన్ అయితే వచ్చేసింది. ఈరోజు అయితే మనకి లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. 3 రోజుల నుంచి అయితే బండి ఇదే ప్లేస్లో అయితే నిలబెట్టేసినాము. చూడండి అద్దం అంతా అయితే మొత్తం దుమ్ము అయిపోయింది. చూడండి ఎలాగుందో, ఇంత గలీజ్ అయిపోయింది. 3 రోజుల తర్వాత అయితే ఇంకా బండి అయితే లోడింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నారు. ఇక్కడ చూడండి మనకైతే 11 అయితే అంత టైము. ఇక్కడైతే ఒక పెద్ద ఇలాకత మాఫియా నడుస్తుంది. అంతే, తప్పదు. ఇంకా ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా చూడండి మనకైతే నైట్ 1 గంట అవుతుంది టైము. ఇప్పుడైతే లోడ్ అయితే చేస్తున్నారు. ఫినిషింగ్ అయిపోవచ్చింది, లాస్ట్లో వేస్తున్నారు. ఇంకైతే 5 అయితే ఉన్నాయి కింద. చూడండి టైం అయితే 1:42 అవుతుంది. ఇప్పుడైతే మనకి లోడ్ అయింది ఎట్టగట్ట 4 రోజుల తర్వాత. 2వ తేదీ వస్తే ఈరోజు డేట్ అయితే 6వ తేదీ అయిపోయింది. ఇంకైతే మనకి వేరే పార్ట్ రోడ్ ఒకటి అయితే శ్రీకాకుళంకి అయితే ఉంది. అక్కడికైతే ఇప్పుడైతే వెళ్తే అక్కడ రెడీగా లోడ్ అయితే ఉంది. అవైతే తీసేసుకొని మనమైతే శ్రీకాకుళంలో అవి దింపేసుకొని భువనేశ్వర్ దాటి బాలాసోర్ నుంచి 60 కిలోమీటర్ల అన్లోడింగ్ పాయింట్. ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలా. ఓకే బాయ్.